హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటప్పుడే కదా ఫ్రెండ్ అనేవాడు తోడుగా ఉండాలంటూ బాధగా రానని హత్తుకున్నాడు శక్తి. రాన కంట్లో తడతెరుచుకొని శక్తిని మరింతగా హక్ చేసుకున్నాడు. ఇదంతా చూసిన అరవి బాధగా లోపలికొచ్చి చిటికేయాలి కానీ అందమైన అమ్మాయిలు క్యూ కడతారు, కానీ నా కోసం వీడు అన్నీ వదులుకొని ఏమీ లేనివాడుగా ఉన్నాడు. ఎందుకు నేనంటే అంత ప్రేమ? నా వల్లే కదా ఈ సైతానికి వచ్చి కన్నీ దూరమయ్యాయి అనుకుని తనలో తానే బాధపడింది అరవి. శక్తి, ఏదైనా జాబ్ చేస్తాను, ఇప్పుడు కంపెనీ ఇవన్నీ అంటే నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను, నీ ఇష్టం రా అంటూ రానా అనగానే శక్తి నవ్వుతూ లోపలికి పదా, అరవి వెయిట్ చేస్తుంది అని శక్తి రానా లోపలికి రావడం చూసి అరవి వెంటనే ఫేస్ వాష్ చేసుకొని నీట్గా ఫేస్ అంతా తుడుచుకొని, అసలేంటి మీ ఇద్దరు, అసలు ఆకలిస్తుందా లేదా, ఎందుకు వేయటం లేదు, వేస్తుంది వడ్డించు అని రానా అనగానే అరవి లోపలే తన బాధను దాచుకుని శక్తికి రానాకి భోజనం వడ్డించింది. నువ్వేంటి నుంచునున్నావు, రా తిను. లేదు సైతానికి వచ్చే ఈరోజు ఉపవాసం. అరవి మాటలకి ఇద్దరు ఆశ్చర్యంగా చూశారు. ఏంటి ఉపవాసమా? అవును, కానీ నాకు అస్సలు చెప్పనే లేదు. అది పనిలో పడి చెప్పడం మర్చిపోయాను. కర్రీ వేయినా? వేయని రానా అనగానే శక్తి రానా ఇద్దరు మాట్లాడుకుని భోజనం చేసి వాళ్ళ రూమ్కి వెళ్ళారు. అరవి బాధగా గిన్నెలు కడిగి కిచెన్ రూమ్ అంతా నీట్గా క్లీన్ చేసి చేతులు తుడుచుకొని రూమ్కి వచ్చింది. ఏంటి ఇంత లేట్గా వచ్చావు, మరి పని ఎవరు చేస్తారు అంటూ బెడ్ మీద కూర్చోగానే రానా ఆమె చేతిని పట్టుకొని, ఏంటి అప్పుడే నిద్రపోతున్నావా, మరి పనిచేసి అలసిపోయాను, నిద్రపోవద్దా, పడుకుందు కానీ ముందు పైకిలే, నీతో చాలా పనుంది. ఏంటండి ఇప్పుడే వస్తానంటూ రానా బయటికి వెళ్ళగానే అరవి ఆలోచనలో పడింది. ఈయన ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకోవటం తప్పే, కానీ ఎందుకు శేఖర్ గారు ఈయన విషయంలో ఇంత అన్యాయం చేశారు, ఎంత కోపం ఉంటే మాత్రం ఇంతలా చేస్తారా, చూస్తుంటే ఇదంతా ఎందుకో శక్తి అన్నయ్యకి అన్నట్లు నాకు తేడాగానే అనిపిస్తుంది. ఏంటి మేడం, మీలో మీరే ఏదో ఆలోచిస్తున్నారు. ఏం లేదు, సరేదా భోజనం చేయంటూ ఆమె చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చి బాల్కనీలో ఉన్న చైర్లో కూర్చోబెట్టి తిను. అబ్బాయి ఏంటండి, మీకు చెప్పాను కదా ఉపవాసమని, నువ్వు ఉపవాసం ఉన్నావో లేదో నాకు తెలియదు అనుకుంటున్నావా, ఎందుకు నీలో నువ్వే నాకు కోసం బాధపడతావు, మహి అంటూ ఏడుస్తూ రానాని హక్ చేసుకుంది. నాకు తెలిసే నువ్వెందుకు భోజనం చేయలేదో, ముందు ఏడవటం మానేయి, లేదంటే పీక నొక్కి చంపేస్తాను. చంపేస్తావా? ఎందుకు నీకు కోపం రావటం లేదు? కోపమా? ఎందుకా? మీరు సంపాదించిందంతా ఆ అశ్విన్ చేతిలో పెట్టారు కదా, మీకు కొంచెం కూడా కోపం లేదా? లేదు, అస్సలు లేదు. రానా మాటలకి అరవి కోపంగా చూసింది. నవ్వుతూ ఆమె దగ్గర తీసుకొని, ఓసి నా పిచ్చి పిల్లమ్మా, నీ మొగుడికి డబ్బు కంపెనీ ఇవన్నీ కాదు, ప్రేమే ముఖ్యం. నాకు అన్నీ ఉన్నప్పుడు ఎంత ప్రేమించావో నాకు తెలుసు. ఇప్పుడు నా దగ్గర ఏం లేదు, చెప్పు, కడవరకు తోడుగా ఉంటావా? ఎందుకుండను? నీ అందం ఆస్తి చూసి కాదు నేను ఇష్టపడింది, నీ మనసు చూసి. అబ్బా, నా మనసు చూసావా? కానీ ఎప్పుడు చూసావే? చూడటం అంటే దగ్గరగా ఉండటం, ఎలా ఇలానా అంటూ అరవి చెంపని చిన్నగా కురికాడు. అబ్బాయి ఏంటి నువ్వు ఇప్పుడు, నేను సీరియస్గా మాట్లాడినా ఇలానే తొంటరి పనులు చేస్తావు, ముందు చీర సరిచేసుకోవే, అప్పుడు నాతో సీరియస్గా మాట్లాడుతూ రానా అలా అనగానే అరవి కంగారుగా రానాకి దూరం జరిగి తన చీరను చూసుకుంది. తను బయట జారిపోయి ఉండటం చూసి సిగ్గుతో వెనక్కి తిరిగి చీరను సరిచేసుకొని, నేను తర్వాత తింటాను, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? ప్లీజ్ సైతానికి వచ్చే, నాకు చాలా సిగ్గుగా ఉంది, ఒకసారి వెనక్కి తిరగవే నిన్ను అంటూ కోపంగా వెనక్కి తిరిగింది అరవి. వెంటనే ఆమెను తన కౌగిల్లో బంధించి ఒక ముక్క చెప్పన, డ్రెస్లో కంటే చీరలోనే చాలా హాట్గా ఉన్నావు. కోపంగా రానా భుజంపై కొట్టి, నీకు అస్సలు సిగ్గు లేదు, నీ దగ్గర ఎందుకు నాకు సిగ్గు, ముందు తిను, ఆకలిగా ఉన్నావు, ఇంకెప్పుడు ఇలా ఉపవాసం అంటూ అబద్ధం ఆడుకు. అబద్ధం ఆడితే ఏం చేస్తావు? ఏం చేస్తానా అంటూ అరవింద్ దగ్గర లాక్కుని ఆమె కింద పెదవిని లాగి వదిలి ఊపిరాడకుండా ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేస్తాను. అతని మాటలకి చేస్తున్న చేష్టలకి సిగ్గుతో అతని ఎదపై తలవాల్చింది. అరవి ప్రేమగా ఆమె తల నిమురుతూ ఆమె తలపై గట్టిగా ముద్దు పెట్టి, సరే భోజనం తిను,
నువ్వు తినిపించు, అప్పుడు తింటాను. చేసుకున్నాక తప్పుతుందా? రా తినిపిస్తానంటూ అరవి ప్రేమగా భోజనం తినిపించాడు రానా. అబ్బా ఇంక చాలు, నా వల్ల కాదే బాబు, ఇదంతా నీకోసమే తెచ్చాను. ఎవడు తింటాడే? తిను, నేను ఎంత తింటానో నీకు తెలుసు కదా. అయినా ఎందుకు ఇంత ఎక్కువ పెట్టేశావు? నన్ను బాగా చూసుకోవాలంటే ముందు నువ్వు బలంగా ఉండాలి కదే, అందాలు రాక్షసి అంటూ ఆమె నుదుటిని ఢీకొట్టాడు. అప్పటి వరకు ఉన్న దిగులు, పడిన బాధ రానా మాటలకి, అతను చూపించే ప్రేమకి ఇట్టే మర్చిపోయింది అరవి. ఏంటి నువ్వు చేసిన పని అంటూ కోపంగా లోపలికి వచ్చారు భూపతి గారు. చేతిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెట్టి, ఏమైంది నాన్న అంత కోపంగా ఉన్నారు? మరి నువ్వు చేసిన పనికి కోపంగా ఉండకి ఏం చేయాలి? వాడు సంపాదించి అంతా కనీసం ₹1 కూడా వాడి చేతికి ఇవ్వకుండా మూటకట్టి అశ్విన్ చేతిలో పెట్టావు అంటే నిన్నేమనాలి? వాడు తప్పు చేశాడు కదా, అందుకే ఈ రకంగా శిక్ష వేశాను. ఆపరా అంటూ శేఖర్ని కొట్టడానికి చెయ్యెత్తి అంతలోనే ఆగిపోయి, వాడు చేసిన తప్పుకి నువ్వు ఇంతలా కోపం చూపిస్తావని అస్సలు అనుకోలేదు. తండ్రి మాటలకి శేఖర్ ఏం మాట్లాడలేదు. రే నిజంగా నువ్వేనా? అసలు నువ్వు నా శేఖర్వేనా? ఎందుకు నాన్న మీకు ఆ అనుమానం? వాడిని రక్తం పంచుకొని పుట్టిన బిడ్డే కదా, మరి ఎందుకు ఇలా చేశావు? ఈ రకంగా చేస్తేనే కదా నాన్న వాడికి కుటుంబం విలువ ఏంటో తెలిసేది. అప్పుడే కదా తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ గుర్తొచ్చి నా దగ్గరకు వచ్చేది. శేఖర్ నువ్వు ఎన్ని చేసినా వాడు అరవిని వదిలిపెట్టడు. అయినా దివ్య మీద కోపం ఎందుకు అరవి మీద చూపిస్తున్నావు? నాన్న ఒకటి అడుగుతాను, సూటిగా నిజం చెప్పండి. ఏంటి? వాడు నిజం చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు కాదని అనను, ఎందుకంటే ఎక్కడ నిజం చెప్తే అరవి దూరం అవుతుందన్న భయం. ఇప్పుడు కాకపోయినా రేపన్న రోజు నిజం తెలుస్తుంది. అప్పుడు అరవి రానాకి తోడుగా ఉంటుందా? శేఖర్ మాటలకి భూపతి ఏం మాట్లాడలేదు. చెప్పండి నాన్న, నువ్వు దివ్య ఇద్దరు వాళ్ళ జీవితాల కోసం ఆలోచిస్తూ ఎంతగా వారి మనసుల్ని బాధ పెడుతున్నారో మీకు అర్థం కావటం లేదు అంటూ బాధగా భూపతి గారు వెళ్ళగానే శేఖర్ తనలో తానే బాధపడ్డాడు. ఎంతసేపని ఇక్కడే కూర్చొని బాధపడతావు? పద కారెక్కు సంధ్య. నా వల్లే కదా దివ్య అందరికీ దూరంగా ఉంది. చివరికి జానుని కూడా ఆశీర్వదించలేదు. జాను మనసు ఎంత బాధపడుతుందో. కొన్ని రోజులకి రానా అరవిలను చూసి తన నిర్ణయం తప్పనుకొని దివ్య తన మనసు మార్చుకుంటుంది. కానీ ఒక్కటే భయంగా ఉంది. ఏంటండి? పార్దు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి నిజం తెలిసినా ప్రియాంకను అస్సలు క్షమించడు. అవును, కానీ పార్దుకు ఇంకా పూర్తిగా తెలియదు కదా. వాడి వల్ల ప్రియాంక ప్రెగ్నెంట్ అయ్యి బిడ్డను కూడా పోగొట్టుకుని గర్భసంచిని కూడా దూరం చేసుకుందని. ఈ విషయం రానా మనకి చెప్తేనే కానీ తెలియదు. ఒకవేళ పార్దుకు చెప్పినా నమ్మడు, ప్రియాంకను యాక్సెప్ట్ చేయడు. అందుకే ఈ రకంగా నాటకమాడి ఇద్దరు పెళ్లి చేశాం. వాడు ప్రియాంకని అన్న మాటలకి చాచిపెట్టి కొట్టి అక్కడే నిజం చెప్పేయాలన్నంత కోపం వచ్చింది. కానీ నిజం చెప్పిన వాడి మనసు కరగదని ఆగిపోయాను అంటూ సంధ్య బాధగా శ్రీకాంత్ వైపు చూసింది. బాధపడక సంధ్య, మనం ప్రియాంకకి న్యాయం చేయాలని అనుకున్నాం, కానీ నాకు నమ్మకుంది ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు తన వల్ల ప్రియాంక ఎంత నష్టపోయిందో తెలుసుకొని వాడు మనసు మార్చుకుంటాడని. ఆ నమ్మకంతోనే నేను ఉన్నానండి. కానీ దివ్య విషయమే నాకు బాధగా ఉంది. బాధపడకు సంధ్య, ఇప్పుడు కోపమే ఏటే కాలం ఉంటుందా ఏంటి అని సంధ్య చేతిని పట్టుకున్నాడు. శ్రీకాంత్ చేతిని పట్టుకోగానే సంధ్య ఆశ్చర్యంగా చూసింది. ఏంటండి, ఒక రకంగా ఎన్ని సంవత్సరాలు నీకు నరకం ఏంటో చూపించాను. నువ్వు పడిన బాధ చాలు. ఇప్పుడైనా నీ మనసు మార్చుకొని నాతో పాటు ఇంటికి రా సంధ్య. నువ్వు అలా మౌనంగా ఉంటే ఎలా? కనీసం పిల్లల భవిష్యత్తు కోసమైనా ఆలోచించవా? చెప్పేది కదండి, ఆ రేఖ ఉన్నంత వరకు ఆమె మాట పూర్తి కాకుండానే అదంతా నేను చూసుకుంటాను సంధ్య. నువ్వు నా పక్కన ఉంటే చాలా, అంతకు మించి ఏమీ వద్దు. నా మాట విని సంధ్య. చెల్లెన్న మాటలకి నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు, కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడుంటావో కూడా నాకు తెలీదు. అందరూ ఉన్న అనాథల ఆశ్రమంలో ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే రా సంధ్య అంటూ ఎంతో బాధగా అడిగాడు శ్రీకాంత్. అతని మాటలకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక సంధ్య మౌనంగా ఉండేసరికి ఈ మాటలన్నీ విన్న అభి ముందుకొచ్చి, అమ్మ ఇంక చాలు, మేమున్నంత వరకు నువ్వు ఒంటరిగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఆ రేఖ జానుని ఏమైనా చేయొచ్చు. ప్లీజ్ అమ్మా, పార్దుని కూడా మార్చాలంటే ఖచ్చితంగా నువ్వు ఉండాలి అని అభి అనేసరికి సంధ్య తన మనసు మార్చుకుని అభి చేతిని పట్టుకుని, తమ్ముడు కోసమైనా వస్తాను నాన్న. ఆ రేఖ మాయ మాటల్లో పడి వాడు ఏదైనా చేయొచ్చు, అంతేకాని నా కోసం రావటం లేదు ఇంటికి అని శ్రీకాంత్ అనగానే సంధ్య అంతే కోపంగా చూసి ముందుకు వెళ్ళింది. ఇంకా ఉంది గిఫ్ట్.